హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భామా కలాపం 2 మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. మీరు పార్ట్ 1 చూడకపోయినా లేదా చూసి చాలా కాలం అయినా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చిన్న రీక్యాప్ వీడియోని చూసి ఈ వీడియోని చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఒక స్టార్ హోటల్లోని రూమ్ లో చాలా డెడ్ బాడీస్ తో పాటు రక్తం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి అనుపమ తల మీద గన్నును గురిపెట్టి ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. మొదటి పార్ట్ లో అనుపమ వల్ల జరిగిన గందరగోళం వల్ల అనుపమ భర్త మోహన్ ఆ ఫ్లాట్ ని ఖాళీ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి అనుపమను చూసి ఇక నుంచి అయినా సరే వేరే వాళ్ళ విషయాల్లోకి వేలు పెట్టకుండా ఉండు అని చెప్పి మరొక అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతాడు. అనుపమ కూడా ఇకపై వేరే వాళ్ళ గొడవల్లో వేలు పెట్టకూడదు అని ఫిక్స్ అవుతుంది. అలా కొత్త అపార్ట్మెంట్ లో కొత్తగా లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ అపార్ట్మెంట్ లోని వాచ్మెన్ సైలెంట్ గా పార్కింగ్ ఏరియాలో ఉన్న కార్ డోర్స్ ని అన్లాక్ చేసి ఆ కార్స్ లోని వస్తువుల్ని దొంగతనం చేయడం చూసినా కూడా నాకు సంబంధం లేదు, నేను ఏ విషయాల్లో వేలు పెట్టను అని అనుకుంటుంది. ఆ తర్వాత తన భర్త వద్దకు వెళ్లి నా యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుతో నేను ఒక హోటల్ ని పెట్టాలనుకుంటున్నాను అంటుంది. అది విన్న మోహన్ నాకే ప్రాబ్లం లేదు, కానీ ఒక్కదానివే హోటల్ ని ఎలా మేనేజ్ చేస్తావు అని అంటాడు. దాంతో మొదటి పార్ట్ లో తన క్రైమ్ లో పార్ట్నర్ అయినటువంటి శిల్పాని కలిసి తనతో మాట్లాడి తన హోటల్లో పార్ట్నర్ గా ఉండడానికి ఒప్పిస్తుంది. అలా వెంటనే అనుపమ హోటల్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ బిల్డింగ్ పాతది కావడంతో అప్పుడప్పుడు సీలింగ్ రూఫ్ సిమెంట్ పెచ్చులు ఊడి కింద పడుతూ ఉంటుంది. అయినా అడ్జస్ట్ అయిపోయి హోటల్ ని రన్ చేస్తూ ఉంటారు. అదే టైంలో కుకింగ్ ఐడిల్ 2023 అనే వంటల పోటీల్ని అనౌన్స్ చేయడంతో అనుపమ కూడా ఆ పోటీల్లో పాల్గొనడానికి అప్లై చేస్తుంది. మరో పక్క ఇటలీలో లోబో అనే ఒక పెద్ద వ్యాపారవేత్త జుబేదాని చూసి ఈ సంవత్సరం నువ్వు హీరోయిన్ అవుతావు అని అంటాడు. జుబేదా ఎప్పటి నుంచో హీరోయిన్ అవ్వాలనుకుంటూ ఉంటుంది. కానీ జుబేదాతో రిలేషన్ లో ఉన్న లోబో మాత్రం తనని లాంచ్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఈ సంవత్సరం ఖచ్చితంగా హీరోయిన్ అవుతావు అని చెప్పి వెంటనే స్టేజ్ మీదకి వెళ్లి మీ అందరికీ తెలుసు నేను ప్రతి సంవత్సరం కుకింగ్ కాంపిటీషన్ ని పెడుతూ ఉంటానని, ఈ సంవత్సరం కూడా అలానే గ్రాండ్ గా జరపబోతున్నాను, కానీ ఈసారి వంటల పోటీల్ని హైదరాబాద్ లో జరపబోతున్నాను. ఈసారి పోటీలకి జడ్జిగా ఇంటర్నేషనల్ ఫేమస్ కుక్ అయినటువంటి విక్రమ్ రాబోతున్నాడు. పోటీల్లో విన్నర్స్ కి ఇవ్వబోయే ట్రోఫీని కూడా ఇక్కడే ఇటలీలో స్పెషల్ గా డిజైన్ చేయించాను అని కోడ్ షేప్ లో కనిపించే ఒక గోల్డ్ కలర్ ట్రోఫీని చూపిస్తాడు. మరో పక్క అనుపమ భర్త ఆఫీస్ పని మీద కొన్ని రోజులు వేరే సిటీలో ఉండడానికి వెళ్లిపోతాడు. అనుపమ 2 నెలలుగా ఒకే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. కానీ సరిగ్గా డ్రైవింగ్ చేయలేకపోతూ ఉంటుంది. అలా డ్రైవింగ్ టీచర్ తో కలిసి డ్రైవింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అదే టైంలో 2 పోలీసులు అనుపమ హోటల్ కి వెళ్లి అక్కడ ఉన్న శిల్పాన్ని చూసి మేము గంజా మల్లేష్ అనే క్రిమినల్ ని పట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చామని చెప్పి హోటల్లోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన గంజా మల్లేష్ పోలీసుల్ని చూసి పారిపోవడానికి ట్రై చేసి పరుగు తీస్తాడు. అయితే రోడ్డు మీద డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అనుపమ అనుకోకుండా పారిపోతున్న మల్లేష్ ని గుద్దేస్తుంది. దాంతో పక్కనే ఉన్న డ్రైవింగ్ టీచర్ అనుపమని చూసి ఈ యాక్సిడెంట్ కి నాకు సంబంధం లేదు అని తిడతాడు. అదే టైంలో పోలీసులు అక్కడికి వెళ్లి మల్లేష్ ని పట్టుకుని అనుపమని చూసి చాలా కాలంగా తప్పించుకుని తిరుగుతున్న క్రిమినల్ ని పట్టించారు అని అనుపమని మెచ్చుకుని వెళ్లిపోతారు. మరో పక్క లోబో మరియు జుబేదా కలిసి కాంపిటీషన్ లో ఇచ్చే ట్రోఫీని తీసుకుని ఇటలీ నుంచి హైదరాబాద్ కి చేరుకుని ఉంటారు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. జుబేదా లోబోని చూసి ఈసారి దీని రేటు 1000 కోట్లు అని చెప్పు, నువ్వు నీ బ్రెయిన్ ని యూస్ చేసి ప్రతి సంవత్సరం వంటల ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసి ఆ పోటీలలో ఇవ్వబోయే ట్రోఫీ అని చెప్పి రా కొకైన్ ని ఆ ట్రోఫీ షేప్ లో తయారు చేయించి అధికారులని బురుడీ కొట్టించి ఇండియాకి తీసుకుని వచ్చి అమ్ముతున్నావు. ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరూ నిన్ను పట్టుకోలేకపోయారు. ఈ రా కొకైన్ తో కొన్ని వందల కేజీల కొకైన్ ని తయారు చేయవచ్చు. అందుకే ఈసారి దీని విలువ 1000 కోట్లు అని డీల్ మాట్లాడు. అలాగే వంటల పోటీలలో గెలిచిన వారికి ఇవ్వడానికి అచ్చం దీనిలాగే ఉండే ఒక ట్రోఫీని ఆల్రెడీ కోటిలో తయారయ్యి రెడీగా ఉంది అని అంటుంది. దాంతో కలకత్తాలో ఉండే డాన్ అయినటువంటి తాసి లోబోకి కాల్ చేయగా
లోబో మాత్రం ఈసారి మాల్ నువ్వు చెప్పిన రేటుకి ఇవ్వలేను, నేను నా తెలివితేటలతో దీన్ని తీసుకుని వచ్చాను, దీని విలువ 1000 కోట్లు, అందుకు ఓకే అంటేనే కాల్ చెయ్యి అని వెంటనే కాల్ కట్ చేస్తాడు. మరో పక్క డ్రైవింగ్ స్కూల్ టీచర్ అన్ని మీడియా ఛానల్స్ ముందుకు వెళ్లి క్రిమినల్ మల్లేష్ ని పోలీసులకు పట్టించింది నా క్లయింటే, నా డైరెక్షన్ లోనే అలా చేసింది అని చెప్తూ ఉండడంతో అనుపమ భర్త అనుపమకి కాల్ చేసి ఎందుకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతున్నావని తిడతాడు. మరో పక్క లోబో జుబేదాని చూసి తాసి 1000 కోట్లు పెట్టి కొనేలా లేడు అని అంటాడు. అది విన్న జుబేదా భారతదేశం మొత్తంలో వాడు ఒక్కడే ఉన్నాడా ఏమిటి, మదురైలో మాణిక్యం అనే ఒక డాన్ ఒకడు ఉన్నాడు, నాకు చాలా కాలం క్రితం పరిచయం, వాడితో మాట్లాడి చూద్దామని అంటుంది. దాంతో లోబో వెంటనే మాణిక్యంకి కాల్ చేసి డీల్ మాట్లాడగా మాణిక్యం 1000 కోట్లు ఇచ్చి కొనుక్కోవడానికి ఓకే అని అంటాడు. అదే టైంలో అనుపమ కుకింగ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. మాణిక్యంతో డీల్ సెట్ అయ్యిందని లోబో తాసి ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేయకుండా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. దాంతో తాసి మనుషులు వెళ్లి లోబో కళ్ళ ముందే ఒక వ్యక్తిని పెన్సిల్ తో పొడిచి పొడిచి చంపి లోబోను కూడా చంపడానికి రెడీ అవుతారు. అప్పుడే తాసి ఫోన్ చేసి 700 కోట్లు ఇచ్చి ఆ మాల్ తీసుకుంటాను, నీ కుకింగ్ కాంపిటీషన్ ఫైనల్ డే కి నేను హైదరాబాద్ కి వస్తాను, ఆ రోజే నేను మాల్ తీసుకుంటాను అని చెప్తాడు. లోబో కూడా ప్రాణభయంతో 700 కోట్లకి ఇచ్చేస్తా అని ఒప్పుకుంటాడు. ఆ వెంటనే మాణిక్యంకి కాల్ చేసి మాల్ నీకు ఇవ్వలేను అని అంటాడు. అది విన్న మాణిక్యం మాత్రం నేను ఆల్రెడీ మాల్ రాబోతుందని నా కస్టమర్స్ అందరికీ చెప్పాను, ఇప్పుడు గనక నాకు మాల్ ఇవ్వకపోతే నిన్ను ఆ జుబేదని ఇద్దరిని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని లోబో ముందు ఆ ట్రోఫీని తన హోటల్ పెంట్ హౌస్ లో సేఫ్ గా ఉంచాలి అని ఫిక్స్ అవుతాడు. ఆ లోబో మాటలు విన్న లోబో కారు డ్రైవర్ వెంటనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కి కాల్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాడు. ఆ వెంటనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చక్రవర్తి తన టీంలోని సదానందని తప్ప మిగిలిన అందరినీ రూమ్ లోకి పిలిచి ఇప్పుడే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం అనుమానించినట్లే లోబో కేవలం హోటల్ బిజినెస్ మాత్రమే కాదు డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తున్నాడు, పక్కాగా ప్లాన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని ఒక ప్లాన్ చెప్తాడు. ఆ మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సదానంద్ చక్రవర్తిని చూసి నేను ఒక సీనియర్ ఆఫీసర్ ని, నన్నెందుకు ఈ ఆపరేషన్ కి దూరంగా ఉంచుతున్నావని అనగా చక్రవర్తి మాత్రం నువ్వు ఈ ఆపరేషన్ కి అన్ఫిట్, యాక్సిడెంట్ లో నీ చెయ్యి పోయినప్పుడే నిన్ను డిపార్ట్మెంట్ నుంచి తీసేశారు, కానీ నువ్వు బాస్ ని బ్రతిమలాడి డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యావు, నువ్వు కేవలం ఆఫీసు వర్క్ కి మాత్రమే పనికొస్తావని అంటాడు. అదే టైంలో జైలు నుంచి రిలీజ్ అయిన మల్లేష్ అనుపమ వల్లే అరెస్ట్ అయ్యాను అని అనుపమ మీద కోపంతో అనుపమకి కాల్ చేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది తెలుసుకున్న శిల్ప మా ఏరియాలో ఒక పోలీస్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి మల్లేష్ కి వార్నింగ్ ఇప్పిద్దామని చెప్పి అనుపమని తీసుకుని సదానంద్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత సదానంద్కి జరిగింది మొత్తం చెప్పి అనుపమ అక్క త్వరలోనే కుకింగ్ కాంపిటీషన్ కూడా వెళ్ళబోతుంది అని ఆ విషయం కూడా చెప్తుంది. అది మొత్తం విన్న సదానంద్ మల్లేష్ సంగతి నేను చూసుకుంటాను, వాడు మళ్ళీ కాల్ చేస్తే ట్రాక్ చేయడానికి నీ ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళు అని అనడంతో అనుపమ ఫోన్ అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ అనుపమ తన హోటల్లో వర్క్ చేసుకుంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగా ఆ ఫ్రిడ్జ్ లో మల్లేష్ డెడ్ బాడీ ఉంటుంది. అది చూసిన అనుపమ మరియు శిల్పాలు షాక్ అవ్వగా అప్పుడే అక్కడికి ఆఫీసర్ సదానంద్ కూడా వెళ్తాడు. దాంతో అనుపమ ఇంకా భయపడిపోతూ ఉంటుంది. సదానంద్ అనుపమని చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు, నువ్వు చెప్పినట్లే రాత్రి మల్లేష్ ని చంపేసి నీ ప్లాన్ ప్రకారం నీ ఫ్రిడ్జ్ లోనే పెట్టాను అని అంటాడు. అది విన్న అనుపమ మాత్రం హత్య చేయమని నేను చెప్పలేదు కదా అని అంటుంది. సదానంద్ మాత్రం నీ ఫోన్ నుంచి నాకు మెసేజెస్ పంపించావు కదా, కావాలంటే ఒకసారి చెక్ చెయ్యి, ఇది పోలీసులకు దొరికితే నాతో పాటు నువ్వు కూడా జైలుకి వెళ్తావు, అలా జరగకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక దొంగతనం చెయ్యాలి అని అంటాడు. దాంతో బాగా ఆలోచించిన అనుపమ మర్డర్ కేసు కంటే దొంగతనం కేసులో ఇరుక్కోవడం బెస్ట్ అని దొంగతనం చేయడానికి ఓకే అని అంటుంది. ఆ వెంటనే మల్లేష్ బాడీని పాతి పెడతారు. ఆ తర్వాత సదానంద్ వెళ్లి అక్రమ్ మరియు శుక్లా అనే మరో 2 దొంగల్ని కలిసి వారిని కూడా బెదిరించి దొంగతనానికి ఒప్పిస్తాడు. అలా అనుపమ, శిల్ప, శుక్లా మరియు అక్రమ్లకి లోబో హోటల్లోని పెంట్ హౌస్ లో ఒక ట్రోఫీ ఉంది. అది రా కొకైన్ తో తయారు చేసిన ట్రోఫీ, దాన్ని దొంగలించాలి. ప్లాన్ సక్సెస్ అయితే మీ అందరికి ఒక్కొక్కరికి 25 లక్షలు ఇస్తాను, ఫెయిల్ అయితే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఎలా కొట్టియాలో కూడా ఒక ప్లాన్ చెప్తాడు. ఆ తర్వాత వర్క్ మొదలు పెట్టిన అనుపమ అండ్ టీమ్ హోటల్ చుట్టూ రిక్కి నిర్వహించి హోటల్ బ్లూ ప్రింట్ తో పాటు హోటల్ సెక్యూరిటీ గురించి, పెంట్ హౌస్ లో ఉన్న లాకర్
గురించి, ఇంకా హోటల్లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుంటారు. అలాగే పెంట్ హౌస్ లోకి వెళ్ళాలి అంటే లోబో ఫింగర్ ప్రింట్స్ కానీ లేదా జుబేదా ఫింగర్ ప్రింట్స్ కానీ అవసరం అని తెలుసుకుని జుబేదా వెళ్లే పబ్బుకి వెళ్లి చాలా తెలివిగా జుబేదా ఫింగర్ ప్రింట్స్ ని సాధించి వాటితో డమ్మీ ఫింగర్ ని కూడా రెడీ చేసుకుంటారు. అయితే పెంట్ హౌస్ లోపల ఉన్న లాకర్ ని ఇద్దరు కలిసి ఒకేసారి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో లాకర్ ఓపెనింగ్ ప్రాక్టీస్ జరుగుతూ ఉండగా ఒకరోజు అనుపమ హోటల్లో కూర్చుని ఉన్న శుక్లా చెయ్యి మీద సీలింగ్ పెచ్చి ఊడిపడి తన చెయ్యి విరిగిపోతుంది. దాంతో వారికి లాకర్ ని ఓపెన్ చేయడానికి శుక్లా ప్లేస్ లో మరొక వ్యక్తి అవసరం అవుతాడు. అప్పుడే అనుపమ వారి అపార్ట్మెంట్ లో ఉన్న వాచ్మెన్ కి దొంగతనంగా లాక్స్ తీయడం తెలుసు అని గుర్తు చేసుకుని ఆ ముసలి వాచ్మెన్ ని తన టీమ్ లోకి తీసుకుని వస్తుంది. అలా ఆ వాచ్మెన్ మరియు అనుపమ కలిసి లాకర్ ని ఓపెన్ చేయడం ప్రాక్టీస్ చేస్తారు. అలా కాంపిటీషన్ డే రానే వస్తుంది. అనుపమ సదానంద్ ని చూసి ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఈ టాయ్ని నా కొడుక్కి ఇవ్వండి అని ఒక బొమ్మని సదానంద్ కిచ్చి లోబో హోటల్లోకి వెళ్తుంది. సదానంద్ మాత్రం అనుపమ హోటల్లో కూర్చుని ఫోన్ కాల్స్ లో వారికి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అనుపమ మరియు శిల్పాలు కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అన్నట్లు హోటల్లోకి వెళ్తారు. అక్రమ్ సీక్రెట్ గా పవర్ సప్లై రూమ్ లోకి చేరుకుంటాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే హోటల్లోకి వెళ్ళిన తర్వాత అనుపమ ప్లాన్ మార్చేసి శిల్పాని చూసి మనం కేవలం దొంగతనం మాత్రమే కాదు ఈ పోటీలో పాల్గొని వంట చేసి విన్ అవ్వాలి అని చెప్పి సదానంద్ కి చెప్పకుండా వంటల పోటీకి వెళ్లి అక్కడ శిల్పాని చూసి కావాలనే తన చేతిని కత్తితో గాయపరుచుకుని ఫస్ట్ ఎయిడ్ కోసం అన్నట్లు అనుపమ అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఫోన్ లో శిల్పాకి ఎలా వండాలో మొత్తం చెప్తూ సదానంద్ ప్లాన్ ప్రకారం వాచ్మెన్ ని క్రేన్ ద్వారా హోటల్లోకి వచ్చేలా చేస్తుంది. ఆ వెంటనే టీం మొత్తం కలిసి లాకర్ లో ఉన్న ట్రోఫీని దొంగలిస్తారు. మరో పక్క శిల్ప కూడా వంటని పూర్తి చేసి దాన్ని సబ్మిట్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పక్కకు వచ్చేసి మళ్ళీ తన టీమ్ లో జాయిన్ అవుతుంది. అయితే అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. దొంగతనం చేసిన ట్రోఫీ విరిగిపోవడంతో లాకర్ నుంచి దొంగలించిన ట్రోఫీ కొకైన్ తో చేసింది కాదు, ఇది నకిలీ ట్రోఫీ అని అర్థం అవుతుంది. అంటే లాకర్ లో నకిలీ ఉందంటే వంటల పోటీల దగ్గర ఒరిజినల్ కొకైన్ ట్రోఫీ ఉంది అని అర్థం అవుతుంది. కానీ లాకర్ లో ఉండవలసిన కొకైన్ ట్రోఫీ ఎలా వంటల పోటీ దగ్గరికి వెళ్ళింది అని ఆలోచనలో పడతారు. అప్పుడే మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి లోబో చాలా కాలంగా జుబేదాకి సినిమా ఛాన్స్ ఇప్పిస్తా అని మాయ మాటలు చెప్పి జుబేదాని వాడుకుంటూ ఉంటాడు. అయితే లోబో తనను మోసం చేస్తున్నాడు అని తెలుసుకున్న జుబేదా లోబోని మోసం చెయ్యాలని ఫిక్స్ అయ్యి మదురైలో ఉన్న మాణిక్యంకి కాల్ చేసి నేను లాకర్ లో ఉన్న కొకైన్ ట్రోఫీని మార్చేసి దాని ప్లేస్ లో డమ్మీ ట్రోఫీని పెట్టి కొకైన్ ట్రోఫీని వంటల పోటీల దగ్గర పెడతాను, సో పోటీల్లో విన్ అయిన వారికి ఆ ట్రోఫీని ఇస్తారు, దాంతో వారు దాన్ని తీసుకుని వెళుతూ ఉండగా నువ్వు వారి నుంచి దొంగలించు. లోబో తాసీకి నకిలీ ట్రోఫీని ఇస్తాడు కాబట్టి తాసీ లోబోని చంపేస్తాడు. నువ్వు ట్రోఫీని అమ్ముకో, నాతో ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తీయి అని చెప్పి ఆ ట్రోఫీలను మార్చేసి ఉంటుంది. అలా కుకింగ్ కాంపిటీషన్ దగ్గర ఉన్నదే ఒరిజినల్ ట్రోఫీ అని తెలుసుకుని అనుపమ కుకింగ్ పోటీల దగ్గరికి వెళ్తుంది. అలాగే తాసీ మరియు మాణిక్యముల గ్యాంగ్ కూడా అక్కడికి వస్తారు. సరిగ్గా అదే టైంలో లోబోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటారు. దాంతో వారందరి మధ్య షూట్అవుట్ జరగ్గా చివరగా తాసీ అనుపమ తల మీద గన్ను గురి పెడతాడు. ఈ సీన్ నే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. అప్పుడు ఒక కుక్క సహాయంతో అనుపమ తప్పించుకుని తాసీ గన్నుతోనే తాసీని కాల్ చేస్తుంది. అయితే అనుపమ గన్ను వాడడం బాగా అలవాటు ఉన్నట్లుగా కాలుస్తుంది. ఆ వెంటనే ట్రోఫీతో పార్కింగ్ ఏరియాకి చేరుకుంటారు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ట్రోఫీ దక్కిన తర్వాత టీం మొత్తాన్ని చంపేయమని సదానంద్ అక్రమ్ కి చెప్పి ఉంటాడు. దాంతో అక్రమ్ గన్ తో అనుపమాని చంపడానికి రెడీ అవుతాడు. అయితే బుల్లెట్ గాయంతో ఉన్న తాసీ వచ్చి అక్రమ్ని చంపి ఆ వెంటనే అనుపమాని కూడా చంపడానికి ట్రై చేయగా అనుపమ వెంటనే కారులోకి ఎక్కి తనకు వచ్చిన వచ్చిరాని డ్రైవింగ్ తో తాసీ నుంచి తప్పించుకుని హోటల్ కి చేరుకుంటుంది. అనుపమ సేఫ్ గా తిరిగి రావడం చూసి సదానంద్ షాక్ అయ్యి అక్రమ్ ఎక్కడా అని అంటాడు. అక్రమ్ చనిపోయాడు, నువ్వు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు అని ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. నిజానికి సదానంద్ కి ఇచ్చిన ఆ కారు బొమ్మలో ఒక చిన్న కెమెరాని పెట్టి ఉంటుంది. దానిలో సదానంద్ మాట్లాడింది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అది విన్న సదానంద్ బాంబుతో హోటల్ మొత్తాన్ని పేల్చాలి అనుకుంటాడు. కానీ అనుపమ ఆల్రెడీ ఆ బాంబుని డిస్మాండిల్ చేసేసి ఉంటుంది. అలా అనుపమ లోబోతో పాటు సదానంద్ ని కూడా పోలీసులకి అప్పజెప్తుంది. కొన్ని రోజులకి కుకింగ్ షో జడ్జ్ అయినటువంటి విక్రమ్ వచ్చి అనుపమని కలిసి యూరోప్
యూరోప్ లోని ఒక హోటల్ కి మాస్టర్ చెఫ్ గా వస్తావా అని ఆఫర్ ఇస్తాడు. అదే టైంలో అనుపమకి ఇండియన్ రా ఏజెన్సీ వారు కాల్ చేసి నువ్వు లోబోని పట్టించిన ధైర్యం నచ్చింది, నువ్వు రాలో ఏజెంట్ గా మారతావా అని ఆఫర్ ఇస్తారు. అక్కడతో మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్లో ఉన్న తియాన్ అనే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించినటువంటి మూవీని చూసారా? మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.